దళపతి విజయ్ ముఖ్యమంత్రి కావడం జనసేనపై ప్రభావం చూపించిందా? విజయ్తో తనని పోల్చుతూ జరిగిన ట్రోలింగ్కి పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యారా? లేదంటే 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంటే సీఎం అయ్యే ఛాన్స్ వచ్చేదని వస్తున్న మెసేజెస్ డిప్యూటీ సీఎంని ఆలోచనలో పడేసాయా? అప్పట్లో బీజేపీ సరైన రోడ్ మ్యాప్ ఇవ్వలేదని జనసేన చేసిన కామెంట్స్ అందుకు అద్దం పడుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఇప్పటికైనా పవన్ సీఎం కావాలని ప్రయత్నాలు చేస్తారా? ఆయన్ని ముఖ్యమంత్రి పీఠంపై చూడాలనే అభిమానుల కోరిక నెరవేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అనే సామెత ఒకటి ఉంది, గుర్తుందా మీకు? లేకపోతే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ సామెతను గుర్తు చేశారు. ఎందుకనుకుంటున్నారా? పక్క రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు కూడా ఆయనలా ఎందుకు సీఎం కాకూడదని ఒక్కటే మెసేజ్లు చేస్తున్నారట పవన్ అభిమానులు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జనసేనాని అక్కడ రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు అని చెబుతున్నారు. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారితే ఆ ఫలితాల ప్రభావం ఏపీలో కూడా బాగానే పొలిటికల్ హిట్ రాజేసింది. సినిమా రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన దళపతి విజయ్ సొంతంగా టీవీకే పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు. అంతేకాదు పార్టీ పెట్టిన 2 ఏళ్ల వ్యవధిలో ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కేశారు. అప్పుడెప్పుడు తమిళనాడులో ఎంజీఆర్, ఏపీలో ఎన్టీఆర్, ఆ తర్వాత సినిమా రంగం నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయిన వాళ్ల సరసన విజయ్ తన పేరు లిఖించేసుకున్నారు. దళపతి విజయంతో ప్రస్తుతం అందరి చూపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైపే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా సినిమా రంగంలో విశేషంగా పేరు తెచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనసేన పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో 200 స్ట్రైక్ రేటుతో విజయం సాధించి దేశ రాజకీయాల్లో సత్తా చూపారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎం పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనసేనాని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన అభిమానులు, పార్టీ కేడర్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా తమిళనాడులో దళపతి విజయ్ సీఎం గా పగ్గాలు చేపట్టడంతో జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని గట్టిగా కోరుకుంటున్నారు. తమిళనాడులో దళపతి విజయాన్ని ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ సెలబ్రేట్ చేసుకుంటోంది. తమ నాయకుడు ఫోటో పట్టుకుని ప్రచారం చేయడం కూడా ఆయన కలిసొచ్చింది అంటూ చెబుతున్నారు ప్రతిపక్ష పార్టీ అభిమానులు. అదే సమయంలో దళపతి విజయ్ పవన్ కళ్యాణ్లను పోల్చుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ కేడర్. తమిళనాడు ఎన్నికల ఫలితాలు, విజయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, అలాగే పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలు, సూచనలు వాటన్నింటికీ జనసేనాని తనదైన మార్క్ కామెంట్స్ తో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఒళ్ళు పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుగా పక్క రాష్ట్రంలో ఏదో జరిగితే తనకు మెసేజ్లు పెట్టి చంపేస్తున్నారంటూ మండిపడ్డారాయన. ఆయన పక్క రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేరు, ఏపీ రాజకీయాలు వేరు అంటూ చెప్పుకొచ్చారు జనసేనాని. పవన్ కళ్యాణ్ సాధారణంగా తనపై ప్రతిపక్షాలు చేసే సోషల్ మీడియా వేదికగా వస్తున్న విమర్శలను ఆయనేం పెద్దగా పట్టించుకోరు. పైగా వాటికి పెద్దగా రియాక్ట్ కూడా కారు. వైసీపీకి వచ్చింది కేవలం 11 సీట్లు మాత్రమే అని, అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తానంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ దళపతి విజయ్ సీఎం కావడంతో జనసేనపై వస్తున్న విమర్శలు మాత్రం ఆయన గట్టిగానే తేకాయని తెలుస్తోంది. అందుకే మొదటిసారి పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల ఫలితాలపై స్పందించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్లానే పవన్ ముఖ్యమంత్రిగా చూడాలి అనేది అభిమానుల కోరిక. 12 ఏళ్లుగా ఆ కల కలగానే మిగిలిపోతోంది. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో జనసేన పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చారు తప్ప ఎక్కడా పోటీ చేయలేదు. ఇక 2009 ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 నియోజకవర్గాల నుంచి ఓడిపోయారు. దీంతో 2024 ఎన్నికల నాటికి రూట్ మార్చిన పవన్ ముందు బీజేపీతో, ఆ తర్వాత టీడీపీతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దీంతో టీడీపీ కూటమిలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బానే ఉంది. అసలు జనసేన కేడర్ అభిమానులు కోరుకుంటోంది మాత్రం పవన్ ముఖ్యమంత్రి కావాలని. అటు అదే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఒకసారి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరోవైపు యువనేత లోకేష్ కూడా అన్ని కలిసొస్తే ఈ 3 ఏళ్లు లేదంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే అప్పుడైనా సీఎం కావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి అర్హతలు లేవా అంటే పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ పవన్ కి బలమైన సామాజిక వర్గం అండ ఉండనే ఉంది. అవినీతికి ఆమడ దూరం అనే క్లీన్ ఇమేజ్ కూడా పవన్ కుంది.
2024 ఎన్నికల ముందు కరోనా కారణంగా బీజేపీ సరైన రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయిందని పవన్ గుర్తు చేశారు. మచిలీపట్నంలో జరిగిన సభకు 10 లక్షల మంది హాజరయ్యారని చెప్పుకొచ్చారు. అయినా ఆ రోజు పరిస్థితులు వేరని, జైల్లో చంద్రబాబును కలిసి రాష్ట్రం కోసం ఆలోచించి పొత్తు పెట్టుకున్నామని అన్నారు. ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం దారుణంగా దెబ్బ తినేదని చెప్పారు పవన్. అలాగే 2009 ఎన్నికల్లో తను ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారని, తన పక్కన ఉన్న నేతలు కూడా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను పక్కన పెడితే విజయ్ గెలుపు తర్వాత పవన్ కూడా నేరుగా సీఎం పీఠానికి గురిపెట్టారు అనే చర్చ జరుగుతోంది. అయితే విజయ్ విజయం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించిన ఆ ఆశ నిజం కావాలి అంటే జనసేనకి ఇంకా రాష్ట్ర వ్యాప్త సంస్థాగత బలం, స్వతంత్ర ఓటు బ్యాంక్, దీర్ఘకాల వ్యూహం అవసరమని చెప్పొచ్చు. ఓవైపు 2029 ఎన్నికల తర్వాత మరోసారి సీఎం కావాలని జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు లోకేష్ కు పట్టం కట్టాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది జనసేన కేడర్ కోరిక. మొత్తానికి దళపతి విజయ్ విజయంతో తమిళనాడులో కొత్త రాజకీయ చరిత్ర రాయబడితే అదే విజయ్ ప్రభావం ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ సీఎం చర్చకు కొత్త ఊపునిచ్చింది. 2029 ఎన్నికల్లో జనసేన నిజంగా సీఎం రేసులో నిలుస్తారా? అభిమానుల కల నెరవేరుతుందా? పవన్ వాళ్ల ఆకాంక్ష నెరవేరుస్తారా? విజయ్ లాగా సీఎం అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.